నయీం కేసులో 11 కోట్ల ఆస్తులు గుర్తించారట. కుటుంబ సభ్యులు బినామీల పేర్ల మీద 35 ప్రాపర్టీస్ ఉన్నాయట. కోర్టు ఆదేశాలతో జప్తు చేయబోతున్న ఈడీ. ఇంకో గ్యాంగ్స్టర్ నయీం భూ కబ్జాల కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. అసలు చాలా ఆస్తులని ఆగం చేసేసారు. ఆల్రెడీ ఎవ్వనికి వాడు సర్దేసుకున్నాడు. లోకల్గా ఉన్న లీడర్లు, లేకపోతే కేసీఆర్, కేటీఆర్, వీళ్ళంతా కథం పట్టించారు చాలా భూములని. ఇప్పుడు ఆ డైరీ అన్నారు, ఆ డైరీ ఎటుపోయిందో. మామూలు సంపాదన, వేల కోట్ల సంపాదన, వేల ఎకరాల భూములకు సంబంధించిన వ్యవహారం ఉన్నది. బెదిరింపులు, అక్రమంగా సంపాదించిన ఆస్తుల చిట్టాను సేకరిస్తున్నది. బినామీల పేర్లతో రిజిస్టర్ చేయించిన స్థిరాస్తులు గుర్తిస్తున్నది. హైదరాబాద్తో పాటు నల్గొండ, యాదాద్రి భువనగిరి సహా రాష్ట్ర వ్యాప్తంగా 11.7 కోట్ల విలువ చేసే 35 బినామీ ఆస్తులు గుర్తించింది. కుటుంబ సభ్యులు హసీనా బేగం, తహీరా బేగం, సలీమా బేగం, అబ్దుల్ సలీం, అహేలా బేగం, సయ్యద్ నిలోఫర్, ఫిర్దోస్ అంజుమ్, మహమ్మద్ ఆరిఫ్, హసీనా కౌసర్ పేర్ల మీద ఆస్తులు రిజిస్టర్ చేసినట్టు ఈడీ గుర్తించింది. మరికొంతమంది సన్నిహితుల పేర్ల మీద కూడా ఆస్తులు రిజిస్టర్ చేసినట్టు ఆధారాలు సేకరించింది. నయీం దందా పైన సిట్ చేసిన దర్యాప్తు ఆధారంగా 2022 మార్చి 31వ తేదీన ఈడీ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ రిజిస్టర్ చేశారు. దర్యాప్తులో భాగంగా నయీం ఆస్తుల వివరాలు సేకరించారు. కోర్టు అనుమతితో ఆస్తుల జప్తు చేసేందుకు ఈడీ అధికారులు చర్యలు చేపట్టిరట. సో ఇట్లా వేల కోట్ల ఆస్తులున్నాయి. ఇగో ఇందులో కూడా కనబడుతున్నది. బెదిరించి రిజిస్ట్రేషన్లు చేయించుకున్న గ్యాంగ్స్టర్ బినామీ యాక్ట్ కింద జప్తు చేయబోతున్న అధికారులు.